బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. అయితే ఇప్పుడు తెరపైకి ఒక మహిళ పేరు వినిపిస్తుంది. ఆ మహిళ పేరు ఉజాలా. అయితే కొత్త పేరు వినిపిస్తుంది. ఈ హనీమూన్ మర్డర్ కేసు ఏదైతే జరిగిందో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఈ మర్డర్ కేసు. అయితే హనీమూన్కి వెళ్ళిన తనతో కలిసి హనీమూన్కి వెళ్ళిన తన భర్తను కూడా దారుణాతి దారుణంగా చంపించింది సోనం రఘువంశీ. సో మేఘాలయ హనీమూన్ కేసులో కొత్త ట్విస్ట్ పైకి వస్తుంది. తెరపైకి ఉజాలా అనే యువతి పేరు వినిపిస్తుంది. సో సోనంతో కలిసి బస్సులో ప్రయాణించింది ఉజాలా. నేపాల్ పారిపోయేందుకు కూడా సోనం ప్రయత్నించినట్లు కూడా సమాచారం. అయితే మేఘాలయ నుంచి లక్నోకు వచ్చింది సోనం. లక్నో నుంచి ట్రైన్లో వారణాసి కాంట్ స్టేషన్ వరకు కూడా ప్రయాణించింది. అయితే వారణాసిలో ఇద్దరు యువకులతో కనిపించింది సోనం. వారణాసి నుంచి బస్సులో గోరఖ్పూర్ వరకు ప్రయాణించినట్లు సమాచారం. అయితే గోరఖ్పూర్ రైలు సమాచారాన్ని ఉజాలాను అడిగింది సోనం. అయితే గాజీపూర్ కంటే ముందు గోరఖ్పూర్ వెళ్లేందుకు ప్లాన్ చేసింది. అయితే గోరఖ్పూర్ వెళ్లే క్రమంలో నాసిర్పూర్లో దిగింది. నాసిక్పూర్లో ఉజాలాతో కలిసి అక్కడ దిగిపోయింది. అయితే సోషల్ మీడియాలో సోనం ఫోటో చూసి కూడా షాక్ అయింది. అయితే గాజీపూర్ నంద్గంజ్ పోలీసులకు సమాచారం ఇచ్చింది ఉజాలా. అయితే ఉజాలా సమాచారంతోనే సోనంను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సో ప్రజెంట్ ఈ క్రమంలో రాజా రఘువంశీ సోదరుడితో మాట్లాడింది ఉజాలా. 4 నిందితుల ఫోటోలను కూడా ఉజాలాకు పంపించాడు రఘువంశీ సోదరుడు సచిన్. అయితే ఆ ఫోటోలోని వ్యక్తులను చూడలేదని అని చెప్పింది ఉజాలా. అయితే సోనంతో ఉన్నది ఈ ఫోటోలోని వ్యక్తులు కాదని కూడా క్లారిటీ ఇచ్చింది. మరి సోనంతో పాటు వారణాసిలో స్టేషన్లో ఉన్న ఇద్దరు ఎవరు? వాళ్లకు రాజా రఘువంశీ హత్యతో ఏమైనా సంబంధం ఉందా? అసలు రాజా రఘువంశీ హత్యలో ఆ ఇద్దరు పాల్గొన్నారా? అయితే సోనంను నేపాల్ పంపించడానికి సహాయం చేశారా? ఇదే విధంగా సోనం ఉజాలా ఫోన్లో ఎంటర్ చేసిన ఫోన్ నెంబర్ ఎవరిది? అదేవిధంగా ఉజాలా మొబైల్లో ఎంటర్ చేసిన ఆ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఎవరితో మాట్లాడింది, ఏం మాట్లాడింది? అదేవిధంగా నేపాల్లో ఎవరితో అయినా కనెక్ట్ అయ్యేందుకు ప్లాన్ చేసిందా? ఇప్పుడు ప్రజెంట్ ఈ క్వశ్చన్స్ అన్ని కూడా రైజ్ అవుతున్నాయి. అయితే ఏదైతే మేఘాలయలో హనీమూన్ పేరు మీద మర్డర్ చోటు చేసుకుందో ఆ కేసులో ఒక్కొక్కటిగా కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా ఉజాలా అనే ఒక మహిళ సోనంను ఒక రైల్వే స్టేషన్లో చూసినట్టుగా తాను పోలీసులకు సమాచారం అందించింది. అయితే ఎవరైతే ముఖ్య నిందితులు ఉన్నారో వాళ్ళ ఫోటోలను ఎవరైతే రాజా రఘువంశీ తమ్ముడైన సోదరుడైన సచిన్ కూడా తనకు పంపించడం జరిగింది. కానీ ఉజాలా మాత్రం సోనంతో చూసిన నిందితులు వీళ్ళు కాదు, వేరే వాళ్ళు అని చెప్పి కూడా ఉజాలా చెప్పడం జరిగింది. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అనే క్వశ్చన్ ఇప్పుడు రైజ్ అవుతుంది. అయితే సోనం రఘువంశీ నేపాల్కి కూడా పారిపోయేందుకు కూడా ప్లాన్ చేసినట్లు ఇప్పటికే సంచలనమైన విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. అయితే ఉజాలా అనే మహిళ ఫోన్ తీసుకొని కూడా సోనం రఘువంశీ ఎవరికో కాల్ చేసినట్టు కూడా తాను వెల్లడించింది. అయితే తాను ఎవరికి కాల్ చేసింది, ఏం మాట్లాడింది, ఒకవేళ నేపాల్లో తనకేమైనా కనెక్షన్స్ ఉన్నాయా అనే కోణంలో కూడా ప్రజెంట్ ఇప్పుడు దర్యాప్తు సాగుతుంది. సో మొత్తం మీద కూడా ఇప్పుడు మరో కొత్త ట్విస్ట్ బయటకు వచ్చింది. అయితే ఈ మర్డర్ ప్లాన్ ఏదైతే ఉందో సోనం రఘువంశీ యొక్క హైటెక్ మర్డర్ ప్లాన్ చేసినట్టు కూడా ఇప్పటికే కొన్ని సంచలనమైన విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే ఒక సీరియల్ కిల్లర్ కూడా ఈ రకంగా ప్లాన్ చేసి ఉండడు అనే కోణంలో కూడా ఇప్పుడు చాలా కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే మీ అందరికీ బాగా గుర్తుండుంటే సోనం రఘువంశీ ముందు ఎంగేజ్మెంట్ అవ్వకముందే లేదా ఎంగేజ్మెంట్ రోజున ఎలాగైనా తన కాబోయే భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసింది. ఆ తర్వాత అది కుదరకపోయేసరికి హనీమూన్ పేరు మీద మేఘాలయ వెళ్ళినప్పుడు 3వ రోజు అంటే మే 23వ తేదీన ఒక లోయలోకి వెళ్ళినప్పుడు కూడా తాను నిందితులకు అక్కడ సోనం రఘువంశీ నిందితులను పిలిపించి అక్కడ దారుణాతి దారుణంగా చంపేసింది. ఆ తర్వాత ఆ శవాన్ని లోయలో పాడేసేటప్పుడు తాను కూడా స్వయంగా ఆ నిందితులకు సహాయం చేసినందుకు కూడా ఇప్పటికే పోలీసులు చెప్పారు. ఆ తర్వాత సోనం రఘువంశీ ఒకవేళ ఆ ప్లాన్ కుదరకపోతే తానే స్వయంగా లోయలో రాజా రఘువంశీని నెట్టివేయడానికి కూడా
తాను ప్లాన్ చేసుకున్నట్లు కూడా ఇన్వెస్టిగేషన్లో విచారణలో తాను స్వయంగా ఒప్పుకుంది. ఒకవేళ ఇవేవి వర్కౌట్ కాకపోతే నేపాల్కి కూడా తన ప్రియుడితో కలిసి కుష్వాతో కలిసి పారిపోయేందుకు కూడా సోనం రఘువంశీ ప్లాన్ చేసినట్లు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ట్విస్ట్ పైన ట్విస్టులు బయటకు వస్తున్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా ఉజాలా అనే ఒక మహిళ పేరు బయటకు వస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న సమాచారం ప్రకారం సోనంతో కలిసి ఉజాలా అనే ఒక మరో మహిళ ప్రయాణించినట్టు తెలుస్తుంది. అయితే నేపాల్ పారిపోయేందుకు కూడా సోనం ప్రయత్నించినట్లు సమాచారం. మేఘాలయ నుంచి లక్నోకి వచ్చింది సోనం. అంటే ఇది తాను తన భర్తను చంపిన తర్వాత మేఘాలయ నుంచి లక్నోకి వచ్చింది. లక్నో నుంచి ట్రైన్లో వారణాసిలోని కంట్ స్టేషన్కు ప్రయాణం చేసింది. ఆ తర్వాత వారణాసిలో 2 యువకులతో కనిపించింది సోనం. వారణాసి నుంచి మళ్ళీ బస్సులో గోరఖ్పూర్ వెళ్ళింది. అయితే దీనికి సంబంధించి కూడా గోరఖ్పూర్ రైలు సమాచారాన్ని కూడా ఉజ్వల్ను అడిగింది సోనం. ఆ తర్వాత గోరఖ్పూర్ గాజీపూర్ కంటే ముందే గోరఖ్పూర్ వెళ్లేందుకు కూడా ప్లాన్ చేసింది. గోరఖ్పూర్ వెళ్లే క్రమంలో ఎప్పుడైతే నాసీపూర్లో దిగింది ఉజ్వల్. సో వీళ్ళ ట్రావెలింగ్ కొద్ది వరకు కూడా సాగింది. సో సోనంని గుర్తించిన ఉజాలా వాళ్ళ ఎవరైతే రాజా రఘువంశీ సోదరుడు ఉన్నాడో అతనితో మాట్లాడింది. ఎవరైతే నిందితుల ఫోటోలను కూడా రాజా రఘువంశీ సోదరుడు తనకు చూపించాడు. అయితే వీళ్ళు కాదు, నేను సోనంతో వీళ్ళని చూడలేదు, ఎవరో 2 వ్యక్తులు ఉన్నారని కూడా ఉజాలా చెప్పింది. సో దీంతో ఇప్పుడు మరో కొత్త ప్రశ్న తెరపైకి వస్తుంది. అసలు ఆ 2 వ్యక్తులు ఎవరు? ఉజాలా ఫోన్ తీసుకొని సోనం రఘువంశీ ఎవరితో మాట్లాడింది? అసలు తాను ప్లాన్ చేసుకున్న ప్లాన్లో భాగంగా నేపాల్కి వెళ్ళడానికి ఎవరెవరితో మాట్లాడింది? నేపాల్లో సోనంకి సంబంధించి ఏమైనా కనెక్షన్స్ ఉన్నాయనే కోణంలో కూడా ఇప్పుడు ప్రజెంట్ దర్యాప్తు సాగుతుంది. అదేవిధంగా సోనంతో ఉన్న ఎవరైతే 2 వ్యక్తులు ఉన్నారో, ఎవరినైతే ఉజాలా చూశానని చెప్తుందో వాళ్ళు ఈ హత్యలో పాల్గొన్నారా? వాళ్ళకి సోనంకి ఏంటి సంబంధం? ఒకవేళ వీళ్ళు ఆ 2 హత్యలో పాల్గొనకపోయి ఉంటే అసలు వాళ్ళు సోనంతో ఎందుకున్నారు? ఇలా రకరకాల క్వశ్చన్స్ అన్ని ఇప్పుడు కొత్త మిస్టరీస్ అన్ని కూడా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఇది హత్య అని కూడా తేలింది. అండ్ అందులో నేరుగా రాజా రఘువంశీ వైఫ్ ఎవరైతే సోనం రఘువంశీ ఉందో తాను స్వయంగా ఇన్వాల్వ్ అయినట్లు కూడా ఇప్పటికే తెలుస్తుంది. సో ఫర్దర్గా ఇంకా ఎలాంటి కొత్త ట్విస్టులు బయటకు వస్తాయో కూడా దేశవ్యాప్తంగా ఈ కేసు ఏదైతే మేఘాలయ హనీమూన్ కేసు ఏదైతే ఉందో అది సంచలనం సృష్టించింది. మొత్తం మీద ప్రతి ఒక్కరు దీని మీద కామెంట్స్ చేస్తున్నారు. అయితే రీసెంట్ డేస్లో కూడా మనం చూసాం, ప్రియుడి కోసం భర్తను చంపేయడం, అదేవిధంగా ప్రియురాలి కోసం భార్యను చంపేయడం, ఇలా రకరకాల ఇన్సిడెంట్స్ మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఏదైతే మేఘాలయలో జరిగిందో అది పెద్ద మొత్తంలో కూడా ప్రతి ఒక్కరు కూడా షాక్కి గురైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సోనం రఘువంశీ తన ఇష్టం లేని పెళ్లి చేశారు అనే కోపంతో తన భర్తను చంపేసింది అనే సంచలనమైన నిజాలు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్లో కూడా బయటకు వస్తున్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉజాలా అనే పేరు బయటకు వస్తుందో దాని తర్వాత ఎవరో 2 వ్యక్తులను సోనంతో తాను చూశానంటూ కూడా తాను చెప్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఆ 2 వ్యక్తులు ఎవరు, వాళ్ళు ఏం చేశారు, ఆ హత్యలో రాజా రఘువంశీని చంపిన కేసులో కూడా వాళ్ళిద్దరు ఇన్వాల్వ్ అయి ఉన్నారా లేదా అనే కోణంలో కూడా ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది.